अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। इन्नल हम्दुलिल्लाह वस्सलातु वस्सलामु अला रसूलिल्लाह व अला आलिहि व मन वालाह अम्मा बाद। రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి మన శీర్షిక సిఫారసుకు సంబంధించిన మూఢనమ్మకాలు, దురవిశ్వాసాలు. ఈ రోజుల్లో కొన్ని సామెతలు, కొన్ని ఉదాహరణలు చాలా ప్రఖ్యాతిగాంచి ఉన్నాయి మన అనేక మంది ప్రజల మధ్యలో. అవేమిటంటే, మనం ఇహలోకంలో చీఫ్ మినిస్టర్ వద్దకు పోవాలంటే, ప్రైమ్ మినిస్టర్ వద్దకు పోవాలంటే వారి యొక్క చపరాసి లేదా వారి యొక్క పిఎం లేదా వారి యొక్క సెక్రటరీ యొక్క సిఫారసు ద్వారా అక్కడికి చేరుకుంటాము. అలాగే అల్లాహ్ వద్దకు మనం డైరెక్ట్ చేరుకోలేము గనక మనం పాపాత్ములము, మనతో చాలా తప్పిదాలు, పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మనము ఎలా అల్లాహ్కు ముఖం చూపించుకొని ఆయన వద్దకు వెళ్తాము? అందుగురించి ఆయన పుణ్యదాసులు, భక్తులు, విశ్వాసులు, ప్రవక్తలు, దైవదూతలు అలాంటి వారితో మనం మొరపెట్టుకుంటే, అలాంటి వారి యొక్క సిఫారసు గురించి వారిని మనం కోరుతూ ఉంటే వారు మనల్ని అల్లాహ్ వద్దకు చేర్పిస్తారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. మహాశయులారా, ఇలాంటి విషయం చాలా వరకు మీరు వింటారా లేదా? వింటూ ఉంటారు. కానీ ఒక్కసారి అల్లాహ్ మనందరినీ క్షమించుగాక. గమనించండి, ఈ లోకంలో ఉన్న నాయకులు, వారితో అల్లాహ్ను మనం పోల్చుతున్నామా? నౌదు బిల్లా. ఎవరైతే ఇలాంటి ఒక సామెత, పిఎం వరకు, సీఎం వరకు వెళ్ళాలంటే మనకు చపరాసి పిఎం వారి యొక్క సెక్రటరీ కింది అధికారుల సిఫారసుతో వెళ్ళాలి అని అంటూ ఉంటారో, అలాంటి వారిని మీరు కూడా ఒక చిన్న ప్రేమపూర్వకమైన ప్రశ్న అడగండి. అదేమిటంటే, ఒకవేళ సీఎం మరియు పిఎం మీ క్లాస్మేట్, మీ ఇంటి పక్కన ఉండేవాడు, మీ యొక్క వాడలో ఉండేవాడు, మీ యొక్క చిన్ననాటి స్నేహితుడైతే అతనితో నీవు డైరెక్ట్గా నీ సమస్యను ముందు పెట్టి నీవు మాట్లాడుతావా? లేక వేరే వాళ్లను అతని వద్దకు సిఫారసుగా తీసుకెళ్తావా? ప్రతి బుద్ధిమంతుడు ఏం సమాధానం ఇస్తాడు? సీఎం పిఎం నాకు తెలిసిన వాడై ఉంటే, నాకు దగ్గరి వాడై ఉంటే నేను ఇతరులను ఎందుకు సిఫారసుగా తీసుకెళ్తాను? నేనే డైరెక్ట్గా అతనితో మాట్లాడుకుంటాను. అవునా లేదా? మరి అల్లాహ్, నౌదు బిల్లా, నేను అల్లాహ్కు ఎలాంటి పోలికలు ఇవ్వడం లేదు. ఎవరైతే ఇలాంటి పోలికలు ఇస్తున్నారో వారి యొక్క ఆ పోలికకు సమాధానంగా ఇలాంటి ఒక విషయం చెప్పి, అల్లాహ్ గురించి మన విశ్వాసం ఏమిటి, అల్లాహ్ గురించి మన నమ్మకం ఏమిటి, మనం ఎంత పాపాత్ములమైనా, ఎన్ని దుష్కార్యాల్లో పడి ఉన్నా ఆ అల్లాహ్ మనల్ని ఎలా సంబోధిస్తున్నాడు? ఖుల్ యా ఇబాదియల్లదీన అస్రఫూ అలా అన్ఫుసిహిం. ఓ నా దాసులారా. గమనించండి, ఎవరినంటున్నాడు? ఓ నా దాసులారా అని అల్లాహ్ ఇక్కడ దైవదూతలను అంటున్నాడా? ప్రవక్తల్ని అంటున్నాడా? పుణ్యపురుషుల్ని అంటున్నాడా? మహాభక్తుల్ని అంటున్నాడా? ఔలియా అల్లాహ్ ఇంకా మంచి మంచి సత్కార్యాలు చేసే వారిని అంటున్నాడా? కాదు. యా ఇబాదియల్లదీన అస్రఫూ అలా అన్ఫుసిహిం. ఎవరైతే పాపాల మీద పాపాలు చేసుకొని తమ ఆత్మల మీద అన్యాయం చేసుకున్నారో, లా తక్నతూ మిర్ రహ్మతిల్లాహ్, అల్లాహ్ యొక్క కారుణ్యం నుండి మీరు ఏమాత్రం నిరాశ చెందకండి. అల్లాహు అక్బర్. అల్లాహ్ మనకు ఎంత దగ్గర ఉన్నాడు. అల్లాహు తాలా డైరెక్ట్ మనలో ఎవరు ఎంత పాపాత్ములైనా కానీ, ఓ నా దాసుడా, నా కారుణ్యం పట్ల నిరాశ చెందకు. వకాల రబ్బుకుమ్ ఉదుఊనీ అస్తజిబ్ లకుం. మీ ప్రభు మీతో చెబుతున్నాడు, నాతో డైరెక్ట్ మీరు దువా చేయండి, నేను మీ దువాను అంగీకరిస్తాను. ఖురాన్ యొక్క ఆయతులు కదా ఇవి. శ్రద్ధ వహించండి. వీటి యొక్క భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. మరో చిన్న ఉదాహరణ ఇస్తాను. ఈ ఉదాహరణ నౌజుబిల్లా, అస్తగ్ఫిరుల్లా, అల్లా విషయంలో కాదు,
అల్లా గురించి కాదు, మన అల్పజ్ఞానులకు మరియు మన బుర్రలో ఈ విషయాలు కొంచెం దిగి అర్థం చేసుకోవడానికి. ఇక్కడి నుండి 1000 కిలోమీటర్ల దూరంలో నేను ఏ బాబాను, ఏ వలీని, ఏ పుణ్యాత్ముని నమ్ముకుంటున్నానో అతని యొక్క సమాధి అక్కడ ఉంది. నేను ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు అల్లాను మొరపెట్టుకొని, ఓ అల్లాహ్ నా ఈ కష్టాన్ని దూరం చెయ్యి అని పలకాలా? లేకుంటే నాకు ప్రియమైన ఫలానా బాబా, ఫలానా వలి మరియు నేను మీ యొక్క మురీద్ని, నేను ఈ కష్టంలో ఉన్నాను, నా ఈ కష్టాన్ని మీరు దూరం చేయడానికి అల్లాహ్ను మొరపెట్టుకోండి, ఎలా చెప్పాలి? ఆలోచించండి కొంచెం. మన ఈ కష్టాన్ని ఎవరు చూస్తున్నారు? అల్లా మంచిగా చూస్తున్నాడా లేక అతనా? నా కష్టం దూరం చెయ్యి అని మనం నోట ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ మాటను అల్లాహ్ స్పష్టంగా ఏ అడ్డు లేకుండా వింటున్నాడా? లేకుంటే మనకు ప్రియమైన ఆ పుణ్యాత్ముడా? గమనించండి, ప్రతి ఒక్కరి ద్వారా సమాధానం ఏమొస్తుంది? 1000 కిలోమీటర్లు వదిలేయండి, మన పక్క సమాధిలో ఉన్నప్పటికీ మనం ఏ పుణ్యాత్మునికి మురీద్గా, ఏ పుణ్యాత్మునికి శిశువునిగా, ఏ పుణ్యాత్మునికి మనం ప్రియునిగా ఉంటిమో అతని యొక్క సమాధి మన పక్కలో ఉన్నప్పటికీ అల్లా కంటే మంచి విధంగా నా కష్టాన్ని చూసేవారు ఎవరు లేరు. అల్లా కంటే మంచి విధంగా నేను నా కష్టాన్ని నోటితో చెప్పుకున్నప్పుడు వినేవారు అంతకంటే గొప్పవారు ఎవరు లేరు. మరియు నా కష్టాన్ని తొలగించే విషయంలో కూడా అల్లాకు ఉన్నటువంటి శక్తి ఇంకా ఎవరికీ లేదు. అలాంటప్పుడు ఎవరిని మనం మొరపెట్టుకోవాలి? ఇంకా విషయం అర్థం కాలేదా? ఉదాహరణకు 105 డిగ్రీ సెల్సియస్లో నీకు జ్వరం ఉంది, నీ పక్కనే డాక్టర్ ఉన్నాడు, నీ చుట్టుపక్కన నీ భార్య లేదు, నీ పిల్లలు లేరు, ఎవరూ లేరు, నీ ఒంటరిగా నీవు ఆ గదిలో ఉన్నావు, పక్క గదిలో డాక్టర్ ఉన్నాడు, మరియు నీ కొడుకు లేదా నీ భార్య లేదా నీవు ఎవనికి శిశువో ఆ పుణ్యాత్ముడు అతని యొక్క సమాధి ఎడమ పక్కన ఉంది. నీవు ఎవరిని పిలుస్తావు ఈ సందర్భంలో? ఓ డాక్టర్ సాబు వచ్చి నాకు ఇంజెక్షన్ ఇవ్వు, నన్ను చూడు అని అంటావా? లేకుంటే ఓ పుణ్యాత్ములు, ఓ మా బాబా సాహబ్ నాకు ఈ జ్వరం ఉన్నది, నా కష్టాన్ని దూరం చెయ్యి, నా జ్వరాన్ని దూరం చెయ్యి అని అంటామా? బహుశా ఈ చిన్నపాటి ఉదాహరణల ద్వారా మాట అర్థమైందనుకుంటాను. విషయం ఏంటంటే సోదరులారా, సిఫారసు యొక్క సంపూర్ణ అధికారం అల్లా చేతిలో ఉందన్న విషయం మనం తెలుసుకున్నాము. అయితే ఇంకా ఎవరైనా మనకు సిఫారసు ప్రళయ దినాన చేయగలరు అని వారితో మొరుపెట్టుకోవడం, వారితో సిఫారసు గురించి కోరడం, ఇది పాతకాలపు నుండి అవిశ్వాసులు, ముష్రికులు, బహుదైవారాధకులు పాటిస్తూ వస్తున్నటువంటి ఒక ఆచారం. ఈ విషయాన్ని అల్లాహుతాలా సూరే యూనుస్ ఆయత్ నంబర్ 18లో ఇంత స్పష్టంగా తెలిపాడో మీరు ఒకసారి గమనించండి. అల్లాహ్ ఆ ముష్రికుల విషయంలో తెలుపుతున్నాడు, వయఅబుదూన మిన్ దూనిల్లాహి మా లా యదుర్రుహుం వలా యన్ఫఉహుం. వారు అల్లాహ్ను వదిలి వారికి ఏమాత్రం లాభాన్ని చేకూర్చే లేదా వారికి ఏమాత్రం నష్టాన్ని చేకూర్చలేని వారిని ఆరాధిస్తున్నారు. వారు అల్లాహ్ను వదిలి వారికి ఏమాత్రం నష్టం కానీ లాభం కానీ చేకూర్చలేని వారిని ఆరాధిస్తున్నారు. వయకూలూన్, ఇలా ఆరాధిస్తూ వారు వారి యొక్క నమ్మకాన్ని ఇలా తెలుపుతున్నారు. హౌలాఇ షుఫాఉనా ఇందల్లాహ్, మేము ఎవరినైతే ఆరాధిస్తున్నామో, ఎవరి వద్దకైతే వెళ్ళి కొన్ని ఆరాధనకు సంబంధించిన విషయాలు పాటిస్తున్నామో వారు మా గురించి అల్లాహ్ వద్ద సిఫారసులవుతారు.
హౌలాయి షుఫాఉనా ఇందల్లాహ్, వీరు అల్లాహ్ వద్ద మాకు సిఫారసులవుతారు. కుల్ అతునబ్బిఊనల్లాహ బిమా లా యఅలము ఫిస్ సమావాతి వలా ఫిల్ అర్ద్, వారికి చెప్పండి, ఏమిటి అల్లాహకు ఆకాశాలలో భూమిలో తెలియని ఒక విషయాన్ని మీరు అల్లాహకు తెలియపరుస్తున్నారా? సుబ్హానహు, ఇలాంటి సిఫారసులు చేసేవారితో, ఇలాంటి భాగస్వాములతో అల్లాహ్ ఎంతో అతి ఉత్తముడు, పవిత్రుడు. వతఆలా అమ్మా యుష్రికూన్, వారు ఈ షిర్క్ పని చేస్తున్నారు. ఇలాంటి షిర్కుకు అల్లాహు తాలాకు ఎలాంటి సంబంధం లేదు. అన్ని రకాల షిర్క్ పనులకు అతను ఎంతో ఉన్నతుడు. గమనించారా? స్వయంగా అల్లాహ్ సూరే యూనుస్ ఆయత్ నంబర్ 18లో ఇలాంటి ఎవరినైనా సిఫారసు చేస్తారు అని నమ్ముకొని వారి వద్ద ఏదైనా కొన్ని కార్యాలు చేస్తూ వారు మా గురించి అల్లాహ్ వద్ద సిఫారసు చేయాలి అని నమ్ముకోవడం, ఇది షిర్క్ అని అల్లాహ్ ఎంత స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. మరికొన్ని ఆధారాలు, మరికొన్ని విషయాలున్నాయి. సూరతు జుమర్ ఆయత్ నంబర్ 3ను కూడా మీరు గమనిస్తే, వారు ఇలాంటి మూఢనమ్మకాలకు గురి అయి షిర్క్ చేస్తున్నారు అని అల్లాహు తాలా మరెంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. వల్లదీన ఇత్తఖదు మిన్ దూనిహి ఔలియా, ఎవరైతే అల్లాహ్ను కాదని ఇంకా వేరే ఔలియాలను నిలబెట్టుకున్నారో, ఎవరైతే అల్లాహ్ను కాదని ఇంకా వేరే ఔలియాలను నమ్ముతున్నారో, మా నఅబుదుహుం ఇల్లా లియుకర్రిబూనా ఇలల్లాహి జుల్ఫా, ఆ ఔలియాల వద్ద వారు సంతోషించడానికి ఏ ఏ కార్యాలు చేస్తూ ఉన్నారో దానికి ఒక సాకు తెలుపుకుంటూ ఏమంటారు వారు? మా నఅబుదుహుం, మేము అక్కడ వారి యొక్క ఆరాధన ఏదైతే చేస్తున్నామో, ఆరాధనకు సంబంధించిన కొన్ని విషయాలు ఏదైతే వారి వద్ద పాటిస్తున్నామో, ఇల్లా లియుకర్రిబూనా ఇలల్లాహి జుల్ఫా, వారు మమ్మల్ని అల్లాహకు చేరువుగా చెయ్యాలని. అంటే మేము స్వయంగా అల్లాహ్ వద్ద చేరుకోలేము, అందుగురించి వీరిని మధ్యలో సిఫారసుగా పెడుతున్నాము. వారు అల్లాహ్ వద్ద మాకు సిఫారసు చేసి మమ్మల్ని అల్లాహకు దగ్గరగా చేస్తారు. అల్లాహు అక్బర్. అయితే అల్లాహ్ ఏమంటున్నాడు? ఇన్నల్లాహ యహ్కుము బైనహుం ఫీమా హుం ఫీహి యఖ్తలిఫూన్, ఇలాంటి విభేదాలకు వారు ఏదైతే గురి అయ్యారో, ప్రవక్తలందరినీ ఏదైతే మేము పంపామో ఇలాంటి షిర్క్ నుండి ఆపడానికే పంపాము, కానీ వారు ఈ సరి అయిన మార్గాన్ని వదిలి ఏదైతే భిన్నత్వానికి విభేదానికి గురి అయ్యారో దానికి సంబంధించిన తీర్పులన్నీ కూడా మేము సమీపంలో చేస్తాము ప్రళయ దినాన. మళ్ళీ ఆ తర్వాత ఆయత్ యొక్క చివరి భాగం ఎలా ఉందో గమనించండి. ఇన్నల్లాహ లా యహ్దీ మన్ హువ కాదిబున్ కఫార్, ఎవరైతే అబద్ధాలకు మరియు కృతజ్ఞత సత్య తిరస్కారానికి గురి అవుతారో వారికి అల్లాహ్ సన్మార్గం చూపడు అని. అంటే మాట ఏంటి? అల్లాహ్ మధ్యలో ఎవరినీ కూడా ఇలా మధ్యవర్తిగా నియమించలేదు. వారిని మనం సిఫారసులుగా చేసుకోవాలని అల్లాహ్ ఎవరిని కూడా నిర్ణయించలేదు. చివరికి ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందరికంటే శ్రేష్ఠులు, గొప్పవారు. వారు కూడా ప్రళయ దినాన ఏ సిఫారసు అయితే చేస్తారో దాని విషయంలో మనం హదీసులు విన్నాము. ఈ విషయం సహచరులకు కూడా తెలుసు. అయినప్పటికీ ఏ ఒక్క రోజు కూడా, ఏ ఒక్క సహాబీ కూడా ప్రవక్త ప్రళయ దినాన మాకు మీరు సిఫారసుగా నిలబడి మా పాపాల్ని క్షమించడానికి అల్లాతో చెప్పుకొని మమ్మల్ని అల్లాకు చేరువుగా చేయాలి, ఈ విధంగా ఎప్పుడూ కూడా మొరపెట్టుకోలేదు. అందుగురించి మహాశయులారా, ఇక్కడ సూరే యాసీన్లో ఒక పుణ్యాత్ముని సంఘటన అల్లాహుతాలా ఏదైతే ప్రస్తావించాడో, అతను తౌహీదుపై ఉండి షిర్కుని ఏదైతే విడనాడాడో మరియు అతని జాతి వారు అతన్ని అందుకని హత్య చేశారో, ఆ సంఘటన మొత్తం సూరా యాసీన్లో ఉంది. ఆ పుణ్యాత్ముడు ఏమంటాడు? అత్తఖిదు మిన్ దూనిహి ఆలిహతన్ ఇన్ యురిద్ని రహ్మాను బిదుర్రిన్
లా తుగ్నీ షఫాఅతుహుం షైఆ. ఏమిటి? అల్లా రహమాన్ను కాదని ఇంకా వేరే వారు ఎవరినైనా నేను నాకు ఆరాధ్యనీయునిగా చేసుకోవాలా? ఒకవేళ అల్లా రహమాన్ నాకు ఏదైనా నష్టం చేకూర్చాలంటే వారు ఆ నష్టాన్ని ఏమైనా దూరం చేయగలుగుతారా? ఆ సందర్భంలో వారి యొక్క ఏ సిఫారసు కూడా నాకు పని చేయదు, వారి యొక్క ఏ సిఫారసు నాకు లాభాన్ని చేకూర్చదు. ఈ విధంగా మహాశివులారా, ఇహలోకంలో ఎవరిని కూడా మనం ఫలానా అతను నాకు సిఫారసు చేస్తాడు పరలోక దినాన అని భావించి వారి వద్ద ఏదైనా ఆరాధనకు సంబంధించిన విషయాలు పాటిస్తూ ఉండడం ఇది అల్లాహకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ప్రళయ దినాన నరకవాసులు నరకంలో పోయిన తర్వాత స్వర్గవాసులు ఆ నరకవాసులను అడుగుతారు, మీరెందుకు నరకంలో పడి ఉన్నారు? కారణం ఏంటి? ఏ పాపం వల్ల మీరు ఇక్కడ వచ్చి పడి ఉన్నారు అని అంటే వారు స్వయంగా ఏ సత్కార్యాల్ని విడనాడినందుకు నరకంలో వచ్చి పడ్డారో మరియు ఏ మూఢనమ్మకాల వల్ల నరకంలో చేరవలసి వచ్చిందో స్వయంగా వారి నోట వారు తెలుపుతున్నారు. అల్లా ఈ విషయాన్ని సూర ముద్దసిర్లో తెలిపాడు. ఖాలూ లం నకు మినల్ ముసల్లీన్, వారంటారు మేము నమాజ్ చేసే వారిలో కాకుంటిమి. వలం నకు నుత్ఇముల్ మిస్కీన్, నిరుపేదలకు అన్నం పెట్టేవారిమి కాకుంటిమి. వకున్నా నఖూదు మఅల్ ఖాయిదీన్, అలాగే కాలక్షేపాలు చేసి సమయాన్ని వృధా చేసే వారిలో మేము కలిసి ఉంటిమి. వకున్నా నుకద్దిబు బియౌమిద్దీన్, మరియు మేము ఈ పరలోక దినాన్ని తిరస్కరిస్తూ ఉంటిమి. అల్లాహు అక్బర్. హత్తా అతానల్ యకీన్, చివరికి మాకు చావు వచ్చేసింది. ఫమా తన్ఫఉహుం షఫాఅతు షాఫిఈన్, చావు వచ్చిన తర్వాత మేము సజీవంగా ఉన్నప్పుడు ఎవరెవరినైతే సిఫారసు చేస్తారు అని అనుకుంటూ ఉంటిమో ఫమా తన్ఫఉహుం షఫాఅతు షాఫిఈన్, ఏ సిఫారసు చేసేవారి సిఫారసు మాకు ఏ లాభాన్ని చేకూర్చలేదు. అల్లాహు అక్బర్. గమనిస్తున్నారా? ఇలాంటి మూఢనమ్మకాల వల్ల ఎంత నష్టం చేకూరుస్తుందో, ఎలా నరకంలో పోవలసి వస్తుందో అల్లా ఎంత స్పష్టంగా మనకు తెలియపరిచాడో గమనించండి. కొందరు మరో రకమైన తప్పుడు భావంలో పడి ఉన్నారు. ప్రళయ దినాన ప్రజలందరూ కలిసి ప్రవక్తల వద్దకు సిఫారసు కోరుతూ ఏదైతే వెళ్తారో దాన్ని ఆధారంగా పెట్టుకున్నారు. దాన్ని ఆధారంగా పెట్టుకొని ఏమంటారు? ప్రళయ దినాన ప్రవక్తల వద్దకు సిఫారసు కోరుతూ వెళ్తారు కదా, అయితే ఈరోజు మేము ఇహలోకంలో ఇలా పుణ్యాత్ముల వద్దకు సిఫారసు కోరుతూ వెళ్తే ఏమి నష్టమవుతుంది? అయితే మహాశివులారా, ఆ విషయం ఇక్కడ వీరు పాటిస్తున్న దానికి ఎంతమాత్రం ఆధారంగా నిలవదు. ఎందుకంటే ఇక్కడ సామాన్య ప్రజలు చనిపోయిన వారిని సిఫారసులుగా కోరుతున్నారు. సిఫారసులుగా వారికి నిలబెట్టుకొని వారి వద్ద కొన్ని ఆరాధనలు చేస్తున్నారు. మరియు ఆ రోజు ప్రవక్తలు సజీవంగా ఉండి వారితో మాట్లాడుతున్నారు. రెండో విషయం, అక్కడ ఏదైతే ప్రజలు సిఫారసు గురించి కోరుతున్నారో దేని గురించి? మా పాపాలు క్షమించమని కాదు, మా కష్టాలు దూరం చెయ్యమని కాదు, మేము మా ఇబ్బందులు మీరే డైరెక్ట్ దూరం చెయ్యాలి అని కాదు. దేని గురించి? అల్లాహ్ తీర్పు చేయడానికి రావాలి, తీర్పు మొదలు కావాలి అని మీరు సిఫారసు చేయండి అంతే. కానీ ఈ రోజుల్లో దానిని సాకుగా పెట్టుకొని ఎవరినైతే సిఫారసుగా నిలబెట్టుకున్నారో వారితో అన్ని రకాల సంతానం లేకుంటే సంతానం కోరడం, అనారోగ్యాన్ని దూరం చేయడానికి వారితో కోరడం, ఇంకా ఎన్నో రకాల కష్టాలు దూరం చేయాలని వారితో డైరెక్ట్ దువా చేయడం, ఇలాంటివన్నీ షిర్క్ పనులు జరుగుతున్నాయి కదా. మరి ఆ విషయం ఎలా ఆధారంగా ఉంటుంది? అమ్మన్ యుజీబుల్ ముద్తర్ర ఇదా దఆహు వయక్షిఫు స్సూ, అగత్యపరుడు మరీ కష్టంలో ఉన్నవాడు దువా చేసినప్పుడు దువాను స్వీకరించి విని అతని కష్టాన్ని దూరం చేసేవాడు అల్లా తప్ప ఇంకా ఎవరూ లేరు. అందుగురించి మహాశివులారా, ఇలాంటి మూఢనమ్మకాలను
వదులుకోవాలి. కేవలం యోగ్యమైన రీతిలో అల్లా మరియు మనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన రీతిలోనే సిఫారసు యొక్క మార్గాలను అవలంబించాలి. కానీ ఇలాంటి మూఢనమ్మకాలు, ఇలాంటి దురవిశ్వాసాలకు లోనవుతే చాలా నష్టానికి కూరుకుపోతాము. అయితే మహాశివులారా, ఇహలోకంలో మనం ఏ కష్టాల్లో, ఏ ఆపదల్లో, ఏ ఇబ్బందులో, ఎన్ని రకాల బాధలకు, చింతలకు మనం గురి అవుతామో వాటిలో మరి మనం ఏదైనా మధ్యవర్తిత్వాన్ని అవలంబించి దువాలు చేయడానికి ఏదైనా ఆస్కారం ఉందా? అలాంటి ఆధారాలు ఏవైనా ఉన్నాయా? ఇలా పుణ్యాత్ముల్ని, మరి ఇంకా చనిపోయిన మహాపురుషుల్ని మధ్యవర్తిత్వంగా పెట్టుకొని వారిని సిఫారసుగా నిలబెట్టుకొని వారితో ఎలాంటి దువాలు చేయకూడదు అని అంటున్నారు కదా. మరి మనం ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు ఏ మధ్యవర్తిత్వాన్ని అవలంబించి ఎలా దువా చేయాలి అనే విషయం ఇన్షా అల్లా దీని తరువాయి భాగంలో మనం తెలుసుకోబోతున్నాము. అల్లాహు తాలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.